ఏంట్రా లోకేష్ ఇంత బతుకు బతికి ఇంటెనకాల తెచ్చినట్లు అమెరికాలో అరెస్ట్ అయినావంట రే. సోషల్ మీడియా కోడే కూస్తా ఉంది. ఏమిరా వాడు మామూలుగా జనాలు వీడు కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని కొన్ని వార్తలు సర్క్యులేట్ చేస్తారు. ఆ విధంగా కాకుండా వీడు మనీ రాబింగ్ సిద్ధహస్తుడు కదా, మా కులపోల దగ్గరికి వచ్చాడేమో, వచ్చి ఇక్కడ పడ్డుపడ్డాడని హోరెత్తిపోతాంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ అనుమానం వచ్చింది. వీడొక్కడే మాయమైపోవడం కాదు, చాలా రోజుల నుంచి ఎప్పుడైతే వీడు పవన్ కళ్యాణ్ గాడు చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శకని చెప్పి వీళ్ళింట్లోకి వెళ్ళాడు, అప్పుడు ఏదో పెద్ద జరిగిందని అప్పటి నుంచి అసలు ఈ సీట్లు ఎవరు ఎక్కడ ఉండాలి ఎక్కడ నిలబడాలనేది కాకుండా వీడు అక్కడెక్కడో పాపను ఏదో చేశాడనే ఒక డౌట్ అనుమానంగా వచ్చి పవన్ కళ్యాణ్ని పక్కన పెడుతూ వస్తున్నారనేది ఒక పెద్ద అగ్రహారంలో టాకు. సో వాడు ఎంతటికైనా తెగిస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు తెలుసు, ఎన్నో ఫోటోలు వచ్చింటాయి, ఎంతో మంది సెల్ఫీలు దిగాడు, ఎంతో మంది ఫ్యాన్స్ కి పెళ్లిళ్లకు హాజరైనాడు. వాని చూపులు, వాని యొక్క హావభావం ప్రకటనలు మీరందరూ చూసింటారు. ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ గాడు ఈధర్ అమెరికాలో అరెస్ట్ అన్నా ఉండాలి, లేకంటే అగ్రహారం టాక్ ప్రకారం అమ్మాయినన్నా ఏదన్నా చేసిండాలి, గెలికిండాలి. దాంతోనే ఇవన్నీ మొత్తానికి ఎన్నికలు, సీట్ల పంచడాలు, పంపకాల్లో కూడా ఇంకా ఆలోచిస్తూ మెలుగుతున్నారనేది ఒక పక్క. ఇంకొక పక్క వార్త ఏది నిజమో చూద్దాం. ఏదో ఒకటి మాలోకం బట్టలు ఇప్పేసి వస్తాడో, లేకంటే నిక్కర్తో వస్తాడో, కడ్రాయర్తో వస్తాడో, ఏదో ఒకటి వచ్చి ప్రెస్ మీట్ పెడితే చాలా మంచిది, సంతోషిస్తారు. ఏదో ఒకటి రేయ్ రారా తొందరగా బయటికి లోకేషా, ఒరే పులకేసి, జై జై పప్పు పులకేష్.